హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం నిమ్మకాయని అయితే కట్ చేస్తాం కదా. కట్ చేసిన తర్వాత ఇలా రసం పిండుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కదా. మరి ఆ రసం కూడా వేస్ట్ కాకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఆ నిమ్మకాయ ఒప్ప పైన కొద్దిగా వంట సోడా వేసి మనము ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు చంకలలో ఎక్కువగా చెమట వాసన వస్తూ ఉంటుంది కదా. చాలామందికి స్నానం చేసిన ఒక 10 నిమిషాల తర్వాతనే చెమట వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా నిమ్మకాయ ఒప్ప పైన కొద్దిగా వంట సోడా వేసేసి సంకల్లో కనుక రుద్దుకున్నారంటే చెమట వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఉండేదన్నమాట. అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరుసటి రోజు వరకు కూడా బ్యాడ్ స్మెల్ అయితే రాదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాచీలను ఎక్కువగా స్వీట్స్లో వాడుతూ ఉంటాం కదా. మరి ఇలాచీలను ఇలా కనుక చేసామంటే మనకి నిద్రపోయేటప్పుడు గురక వస్తూ ఉంటుంది కదా. గురక వల్ల పక్కన వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం గురక పెట్టామనుకోండి, పక్కన వాళ్ళకు కూడా నిద్ర పట్టదు. మరి మనకి గురక పెట్టకుండా ఉండాలంటే ఇలాచీలను అయితే దంచేసుకోండి. ఒక 3-4 అయితే తీసుకొని, లేదంటే ఒక 2 అయినా సరిపోతాయి. ఇలా దంచి ఈ పొడిని ఇలా ఒక గ్లాస్లోకి అయితే వేసుకొని వాటర్ పోసేసి ఇది మనం నిద్రపోయేటప్పుడు అంటే మనం భోంచేసి పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు ఈ వాటర్ని అయితే తాగండి. ఇలా ఈ ఇలాచీలను వేసుకొని దంచి పొడి వేసుకొని తాగడం వల్ల గొంతు అనేది ఎండిపోయినట్లుగా కాకుండా గొంతు తడితడిగా ఉంటుంది. కాబట్టి మనకి గురక అనేది రాదనమాట. ఇలా రెగ్యులర్గా చేసామంటే తొందరలోనే గురక అనేది తగ్గుతుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా గొంతు ఎండిపోవడం వల్లనే గురక వస్తూ ఉంటుంది. అందుకోసమని ఇలాచీలను ఇలా వాటర్లో వేసుకొని తాగి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. గురక అనేది తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే తమలపాకుని రకరకాలుగా వాడుతూ ఉంటాం. తాంబూలంలో వాడుతూ ఉంటాము, అలాగే మనము వేసుకోవడానికి వాడుతూ ఉంటాము. మరి ఇలా కూడా వాడచ్చని మీకు తెలుసా? ఫస్ట్ అయితే ఒక తమలపాకును నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా రోట్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక డ్రాప్స్ అండి ఇలా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి రసాన్ని అయితే తీసుకోవాలి. ఈ తమలపాకు రసం ఇలా ఒక ప్లేట్ని అయితే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇలా మనం తీసుకున్నాం కదా, దీన్ని ఇలా రసం అయితే పిండేసుకోవాలన్నమాట. ఇలా రసం పిండుకోవాలి. ఇలా రసం పిండుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే ఇలా గ్రీన్ కలర్లో రసం అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వంట సోడా, మనం వంటలో వాడుతూ ఉంటాం కదా, వంట సోడాను వేసుకొని కలిపేసుకొని ఎక్కువగా పులిపిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా చాలామందికి, ఆ పులిపిర్ల పైన ఇలా అప్లై చేయండి. పులిపిర్ల పైన ఇలా ఆకు రసము అలాగే వంట సోడాను అప్లై చేసామనుకోండి, ఆ పులిపిల్లు అనేది రాలి పడిపోతాయి అన్నమాట. ఒక్కరోజు చేస్తే తగ్గవండి, దగ్గర ఒక 10 days దాకా చెయ్యండి. అసలు అక్కడ మచ్చలు కూడా ఏర్పడకుండా పూర్తిగా తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నైట్ మొత్తము బియ్యాన్ని అయితే నానబెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యము 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని నైట్ నానబెట్టేసుకొని మార్నింగే ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా గంజిని అయితే వడగట్టేసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోయకూడదు, గంజి తిక్కుగా ఉండాలన్నమాట, పల్చగా ఉండకూడదు. ఈ విధంగా చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇలా వడగట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, మెంతులు బియ్యం రెండింటిని కలిపి నానబెట్టేసి ఉడకబెట్టేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇంకా దీంట్లో మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని అయితే వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. షాంపూ అలాగే బియ్యము మెంతులు కలిపిన వాటర్ ఉంటుంది కదా, గంజి, ఆ మూడింటిని బాగా కలిపేసేసుకొని దీన్ని మనము స్నానానికి వెళ్ళే ఒక 1/2 hour ముందుగా తలకు మొత్తం అప్లై చేయాలన్నమాట. స్కాల్ఫ్కి, తలకి ఇలా మనకి జుట్టు మొత్తం అప్లై చేసుకున్నాం అనుకోండి, జుట్టు అనేది ఊడడం తగ్గి జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యి జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట. అసలు చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జుట్టు ఒత్తుగా మందంగా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము దోసపిండి కొద్దిగా మిగిలిందనుకోండి, అది మనకు దోశలు వేసుకోవడానికి పనికిరాదు. అలా అని మనం వేస్ట్గా పడేయలేము. అలా కాకుండా ఈ కొద్దిగా మిగిలిన దోసపిండితోటి స్నాక్స్ని అయితే చేసేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే పిండిని ఎంత ఉందో అంత తీసుకోండి. దాంట్లో ఆ పిండిలో కొద్దిగా బియ్య పిండి వేసుకోండి.
అలాగే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. తర్వాత మనము బియ్య పిండి అంటే మన ఇంట్లో ఎలాగో పిండి ఉంటుంది కదా, ఆ పిండి తర్వాత కొద్దిగా వాము కానీ, లేదు అని అంటే కొద్దిగా ఇది మనకి జీలకర్ర ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా అవుతుంది, తిన్న కూడా మనకి కడుపులో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అంటే గ్యాస్ ట్రబుల్ మాదిరి అలా లేకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాము వేసుకోవడం వల్ల. మీకు వాము ఇష్టం లేకపోతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోసపిండి కొద్దిగా లూజ్గా ఉంటుంది కాబట్టి దాంట్లోనే మనం బియ్యపిండి వేసి కలిపేసుకున్నామంటే ఈ విధంగా అవుతుంది. ఇంకా కొద్దిగా లూజ్గా అయిందనుకోండి, మళ్ళీ కొద్దిగా బియ్యపిండి వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకా చూడండి, ఇలా వడియాలు వేసేది చిట్లు ఉంటాయి కదా, మేమైతే చిట్లు అంటామన్నమాట. దాంట్లో లేదంటే అది లేకపోతే కవర్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్లో ఒక లాస్ట్కి ఏదైనా హోల్ పెట్టేసేసి దాంట్లో పిండిని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని, కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని ఇంకా ఇప్పుడైతే మనం ఇలా చిట్లులో పెట్టాం కదా పిండిని, దాంతో ఇలా ఒత్తేసుకోవడమే, అంతేనండి. జస్ట్ 5 మినిట్స్లో మనమైతే మంచి స్నాక్స్ని అయితే రెడీ చేయొచ్చు అనమాట. వీటిని అయితే మేము మురుకులు అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మేమైతే మురుకులు అంటాము, లేదంటే కారం చుట్టలు అంటాము. ఈ విధంగా వేసేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా స్నాక్స్గా చేసి పెట్టేసామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ను అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే పిల్లలు బాగా ఆకలితో వస్తారు కదా, మనం అన్నం పెట్టేసి దీంట్లో నంచుకోవడానికి ఇవి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. స్నాక్స్గా పనికొస్తుంది, అలాగే మనకి భోజనం చేసేటప్పుడు సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది. ఇలా మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే స్నాక్స్గా పెట్టుకోవచ్చు, లేదంటే భోజనం అప్పుడు సైడ్ డిష్గా, లేదంటే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. చాలామంది ఆయిల్లో డైరెక్ట్గా వేయాలంటే వేడి తగలదు, వేడి ఎక్కువగా భరించలేము అనుకునే వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్ని ఇలా సైడ్లకు మొత్తం కట్ చేసేసి తర్వాత దానిపైన వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే మనం దోసపిండితోటి అయితే మంచి స్నాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఆయిల్ ప్యాకెట్ పైన వేసుకొని కూడా ఇలా మనం ఆయిల్లోకి అయితే వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తలేని వాళ్ళు ఇలా అయితే చేయొచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేయడం వల్ల మనకి వేసినట్టుగా వస్తాయన్నమాట. అలాగే మనకి ఎలా షేప్ కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కాల్చుకొని ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయన్నమాట. ఇలా మీకు ఎన్ని ఉంటే అన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పిల్లలు వచ్చే ఒక 10 నిమిషాల ముందర మొదలు పెట్టేశామంటే పిల్లలు వచ్చేలోపు చేసి ఇవ్వచ్చు అనమాట. ఎలాగో మన ఇంట్లో దోసపిండి రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లోనే ఈ బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి కలిపేసుకొని ఇంకా ఆయిల్లో వేయించడమే కాబట్టి జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. చాలా ఈజీ, చాలా సింపుల్, అలాగే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మనం బయటి ఫుడ్ కంటే ఇవి మంచివి అనమాట. చూడండి అలాగే క్రిస్పీగా ఎలా తుంచితే చూడండి ఇలా తునిగిపోతూ ఉన్నాయి కదా, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. మనం వాము వేయడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా చేయండి. ఇవి 10 days 15 days వరకు కూడా పాడవవు, అలానే ఉంటాయి. మనం బాగా క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ కానీ లేదు అని అంటే ఇలా సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనము పిల్లలకి లంచ్ బాక్స్లో బనానా పెట్టించామనుకోండి, మధ్యాహ్నం తినండి అని, అది బ్యాగ్లో పెట్టించినా మనం లంచ్ బాక్స్లో పెట్టించినా అది ఒత్తుకొని నల్లగా అయిపోతూ ఉంటుంది. అసలు ఇంకా బ్యాగ్లో పెట్టామంటే బ్యాగ్ మొత్తం ఖరాబ్ కూడా అవుతుంది. మరి అలా కాకుండా ఇలా పెట్టించామనుకోండి, పెట్టినది పెట్టినట్టుగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు తిన్నా, ఉదయం తిన్నా, మధ్యాహ్నం తిన్నా, సాయంత్రం స్నాక్స్గా తిన్నా కూడా అస్సలు ఏమీ కాదనమాట. ఈ విధంగా బాటిల్ని కట్ చేసేసుకొని దాంట్లో అరటిపండుని పెట్టేసేసి ఇలా మళ్ళీ క్లోజ్ చేసేసేయండి. ఇలా పెట్టేసి లంచ్ బాక్స్లో పెట్టామనుకోండి, లేదంటే పిల్లల స్కూల్ బ్యాగ్లో పెట్టామనుకోండి, అస్సలు ఒత్తుకోదు. ఆ అరటిపండు కూడా మనం పెట్టినది ఎలా ఉందో అంతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అస్సలు పాడవదు, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బ్యాగ్లో కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టామంటే పాడైపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, కుక్కర్ వాడంగా లోపల నల్లగా అయిపోతూ ఉంటుంది. లేదంటే ఒక్కోసారి ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కూడా లోపలంతా నల్లగా, సగం వరకు నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి.
కొద్దిగా సాల్ట్ని అయితే వేయండి. అలాగే నిమ్మకాయ ఉప్ప తీసుకొని నిమ్మకాయ ఉప్పతోటి ఈ విధంగా రుద్దేసేయండి. ఇలా నిమ్మకాయ ఉప్పతోటి రుద్దడం వల్ల కూడా మనకి ఆ లోపల ఉండే నలుపుదనం అంతా పోయి కుక్కర్ అనేది ఫ్రెష్గా నీట్గా అయిపోతుంది అనమాట. అలాగే మనకి చూడండి ఇలా రుద్దడం వల్ల అసలు ఆ నలుపు అంతా పోయి కుక్కర్ అనేది కొత్త దానిలా వస్తుంది. మనం రోజు కడుక్కుంటే పర్లేదు, కానీ ఇంట్లో మేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు నీట్గా కరగడు కాబట్టి మనకి లోపల కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. అందుకోసమని ఇలా కనుక చేసామనుకోండి ఇంకా కుక్కర్ అనేది ఎప్పటికీ నీట్గా అలాగే ఫ్రెష్గా కొత్త దానిలాగా ఉంటుంది. కుక్కర్ లోపలనే కాదండి, కుక్కర్ బయట కూడా ఈ టిప్పును ట్రై చేయండి. కుక్కర్ లోపల కూడా నల్లగా అవుతూ ఉంటుంది, బయట కూడా ఒక్కొక్కసారి మాడినట్లుగా అయిపోతూ ఉంటుంది వెనక సైడ్ కూడా. దాంట్లో కూడా ఈ టిప్ అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ని అయితే తీసుకోండి, గాజు గ్లాస్ని అయితే తీసుకోండి, ఎందుకంటే దాంట్లో అయితేనే బాగా కనిపిస్తుంది. తర్వాత వాటర్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసాను. అలాగే కొద్దిగా హనీని కూడా వేస్తున్నాను. ఇలా కొద్దిగా హనీ అలాగే మనకి పసుపు వేసాం కదా, దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. ఇది బాగా పిండేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కలిపేసుకొని దీన్ని మనం పీరియడ్స్ టైంలో అంటే పీరియడ్ వచ్చినప్పుడు చాలామందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు రెగ్యులర్గా 3 డేస్ కనుక తాగామంటే కడుపు నొప్పి అనేది ఉండదు. అలాగే మనకి కడుపు నొప్పి లేకుండా కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి పెన్నాలను అంటే చపాతీ కాల్చే పెన్నెం ఉంటుంది కదా, దాన్ని మనం వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి మొత్తం ఇలా చిలుము వచ్చేసి చూడండి ఎలా నల్లగా, అసలు చూడడానికి కూడా అస్సలు బాగోలేదు కదా, ఇలా అయి ఉంటుంది. మరి దీన్ని మనం ఎలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ని అంటించేసి దానిపైన పెన్నెం అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ను, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూను వేయండి. అలాగే కొద్దిగా వాటరు, కొద్దిగా సర్ఫ్ను కూడా వేయండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి. నిమ్మరసము, సర్ఫ్ అలాగే మనకి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసాం కదా, ఆ నిమ్మరసాన్ని రుద్దుతూ ఉన్నామంటే మనకి ఏమవుతుందంటే ఆ పెన్నెం అనేది మనకి దానికి ఉండే మురికి అలాగే జిడ్డు అలాగే స్మెల్ ఏది ఉన్నా సరే చిలుము పట్టేసి చిలుము స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, ఆ చిలుము కూడా స్మెల్ కూడా పోతుంది. మనం షాంపూ సర్ఫ్ వేయడం వల్ల ఆ పెన్నెంకు ఉండే జిడ్డు మురికి మొత్తం పోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం పెన్నెము హీట్లో అంటే ఆన్లో పెట్టుకొని హీట్లోనే ఉండాలన్నమాట. చల్లగా అయిపోయిందంటే అంతగా నీట్గా రాదనమాట. ఇలా ఆన్లోనే పెట్టేసుకొని ఇంకా ఇలా మనము డైరెక్ట్గా దాన్ని రుద్దలేం కాబట్టి ఇలా ఒక ఫోర్క్ సహాయంతో రుద్దేసామనుకోండి ఆ పెన్నెనుకుండే జిడ్డు మురికి అంతా పోతుంది. అలాగే వెనుక పక్క చిలుము అనేది ఉంటుంది కదా, అది కూడా వేడి కావడం వల్ల అలాగే మనం ఇలా రుద్దడం వల్ల నీట్గా పోతుందన్నమాట. అలాగే పెన్నెం కూడా కొత్త దానిలాగా వస్తుంది. ఆ పెన్నెంకుండే జిడ్డు స్మెల్ అదంతా పోయి నీట్గా అయిపోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీ ఇంట్లో కూడా పాడైపోయిన పెన్నాలున్నా అలాగే ఇలా మొత్తం తుక్కు పట్టేసి చిలుము పట్టేసి పక్కన పడేసిన పెన్నాలున్నా సరే వెంటనే తీసేసుకొని ఇలా షాంపూ అలాగే కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా సర్ఫ్ వేసేసుకొని, లేదంటే సర్ఫ్ ప్లేస్లో మీరు వాడే లిక్విడ్ విమ్ లిక్విడ్ ఏదైనా సరే ఉంటుంది కదా, అదైనా సరే వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా, రోజు మాప్ పెడుతూ ఉంటాం. మాప్ పెట్టేటప్పుడు మనము ఆ ఇల్లు తుడిచే వాటర్లో మనము ఫినాయిల్ అయితే వేస్తూ తుడుస్తూ ఉంటాం. కానీ ఫినాయిల్ వేసిన తర్వాత కూడా లేదంటే ఒక్కొక్క రోజు ఫినాయిల్ వేయకుండా కొద్దిగా పసుపును లేదంటే పసుపు కూడా వేసి రుద్దడం వల్ల ఈగలు అనేది రావు. అలాగే కొద్దిగా పౌడర్ని వేసి రుద్దడం వల్ల మనం నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు ఇల్లంతా నీచు వాసన అలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా పౌడర్ని వేసి రుద్దడం వల్ల మనకి ఇల్లు మొత్తం ఫ్రెష్గా అయిపోతుంది. మంచి పౌడర్ స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ అంటే ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని ఇలా కడాయిలో ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మనము ఇలా వడగట్టేస్తూ ఉంటాము. ఇంకా ఆయిల్ వంచేసుకున్న తర్వాత ఆ కడాయిని కడగాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి మొత్తం జిడ్డుగా ఉంటుంది. ఇంకా అది క్లీన్ చేయాలంటే సింక్ మొత్తం జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మరి సింక్ మొత్తం జిడ్డు కాకుండా అలాగే సబ్బుతో కూడా పని లేకుండా క్లీన్ చేసేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఆ కడాయిలో ఈ విధంగా కొద్దిగా జొన్న పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఏదైనా సరే
మీరు వాడంది కానీ పురుగు పట్టినది కానీ ఉంటుంది కదా, అదైతే వేసేసి ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దేసామనుకోండి ఇంకా ఆ పిండి మొత్తం ఆ జిడ్డునంతా పీల్చేస్తుంది అనమాట. ఇలా పీల్చడం వల్ల ఇంకా వాటిలో జిడ్డు అనేది ఏమీ ఉండదన్నమాట, నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే ఇలా చేయడం వల్ల మనకి ఇంకా సోప్ పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. చూడండి అసలు ఎంత నీట్గా అయిపోయిందో. ఈ విధంగా మనము పిండిని జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఇంకా మైదా కానీ ఏదైనా సరే వేసి రుద్దేసుకోవచ్చు. సింక్ అంతా నీట్గా ఉంటుంది, జిడ్డు కాకుండా ఉంటుంది. అలాగే నార్మల్ వాటర్తో కడిగినా సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇలాంటి బ్యాగ్స్ను ఎక్కువగా మనం ఎందుకు వాడతాము, వెజిటబుల్స్ పెట్టుకోవడానికి. మరి వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. మనం ఏదైనా పల్లీలు కానీ లేదంటే ఏదైనా సరే పప్పులు కానీ ఏదైనా సరే ఎండ పెట్టుకోవాలంటే మనం నార్మల్గా ఎండకు పెట్టామనుకోండి, ఇంకా దానిపైన అవి ఇవి వాలి ఎత్తుకొని పోతూ ఉంటాయి, లేదంటే పిచ్చుకలు అవి తింటూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఏదైనా కోతులు అలా వచ్చాయనుకోండి, మనం దాన్ని ఎత్తుకొని రావడానికి కూడా కష్టము. అందుకోసమని ఇలా మనం దీంట్లో పెట్టేసి ఇలా పల్చగా ఆరబోసేసి పెట్టేసామనుకోండి, ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇలా మనకి ఏదైనా వర్షం పడుతున్నా కూడా టక్కున తెచ్చేసుకోవచ్చు. ఎత్తుకోవాలి అనేది మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట ఇలా చేసామంటే. చూడండి ఇలా మనము డబ్బాలో ఎండకు పెట్టుకున్న తర్వాత డబ్బాలో పోసుకున్నామంటే సరిపోతుంది. అలాగే మనం దీంట్లోనే మనకి ఇలా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లిపాయల్ని ఇలా దీంట్లో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా గాలి బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి మనకి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. వెల్లుల్లిపాయల్ని కూడా ఈ విధంగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా పాడవవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుతూ ఉంటాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ను దంచినప్పుడు మనకి దంచిన తర్వాత ఇంకా వాడుకుంటాము. అలానే ఒకరోజు పెట్టేసామనుకోండి అసలు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత ఇంకా ఏది దంచినా కూడా అదే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మరి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన రాకుండా రోలు ఫ్రెష్గా ఉండాలి, మళ్ళీ ఏది దంచుకున్నా ఈ స్మెల్ ఉండకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, దాంట్లో ఇలా మనం దంచిన తర్వాత మనం ఒకరోజు వాడకుండా అలానే పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకొని న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి ఆ రోట్లో వేయండి. తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళని అయితే పోసేసి ఇలా మనం రుబ్బినట్లుగా దంచినట్లుగా అనాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఆ రోట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది. అలా స్మెల్ మొత్తం పోవడం వల్ల మనం మళ్ళీ ఏదైనా దంచినప్పుడు ఆ ముందు దంచిన స్మెల్ అయితే రాదనమాట. ఇలా చేయడం వల్ల చూడండి ఇలా మనము దాన్ని దంచిన దాన్ని కూడా ఇలా రుద్దినట్లుగా అనేసామంటే ఇంకా ఆ స్మెల్ మొత్తం పోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. అసలు ఆ న్యూస్ పేపర్ అనేది బ్యాడ్ స్మెల్ మొత్తం తీసేస్తుంది అనమాట. ఏదైనా సరే మనం పచ్చళ్ళ డబ్బాల్లో కూడా స్మెల్ అలాగే వస్తూ ఉంటే కనుక న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి వేసి వాటర్ వేసి ఒక గంట సేపు అలా నానబెట్టేసి తర్వాత ఇంకా రుద్ది కడిగేసేయండి. అసలు పచ్చడి స్మెల్ కానీ ముందు వేసిన డబ్బాల్లో ఏ స్మెల్ ఉన్నా సరే రాదనమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా మనకి ముందు స్మెల్ వస్తూ ఉంటుంది అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. రోల్ని మీరు ఎలా క్లీన్ చేస్తారో స్మెల్ రాకుండా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ సాక్స్ని అయితే ఉతుకుతూ ఉంటారు. ఇంకా సాక్స్ని 2 రోజులకు ఒకసారి అయినా ఉతుకుతూ ఉంటాం. ఉతికిన తర్వాత మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి, ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఒకటి కనిపించదు. మరి అలాంటి ప్రాబ్లం లేకుండా మనం సాక్స్ను ఉతికినప్పుడు 2 ఒకే చోట ఉండాలి, ఒకటి తీస్తే ఇంకొకటి కనిపించాలి అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, సాక్స్ని ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసేసుకొని ఇప్పుడు చూడండి ఇంకొక సాక్స్లో పెట్టేసేసి ఇలా రౌండ్గా చుట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయాలి. ఇలా చేసామనుకోండి ఇంకా మనకి సాక్స్ అనేది ఒక దాంట్లో ఒకటి ఉండిపోతుంది కాబట్టి ఇంకా మనకి ఒకటి కనిపించిందంటే ఇంకొకటి ఆటోమేటిక్గా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా 2 సాక్స్లు ఒకే చోట ఉంటాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. చూడండి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి శ్రమ కూడా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి, మనమైతే అల్లంని అయితే తెచ్చుకుంటాం కదా. అల్లంని మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఇలా అయితే చేయండి. చూడండి అల్లంని మనము
తెచ్చుకున్న తర్వాత తడి మొత్తం తూడ్చేసేయండి. తడి మొత్తం తూడ్చేసేసి ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. టిష్యూ పేపర్ని ఇలా పరిచేసి దీంట్లో అల్లంని అయితే పెట్టేసుకోండి. అల్లంని పెట్టేసుకొని తర్వాత ఇలా చుట్టేసుకొని ఇంకా ఒక కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎన్ని నెలలు ఉన్నా సరే అల్లం అనేది పాడవదనమాట. అప్పుడప్పుడు ఈ టిష్యూను మారుస్తూ ఉన్నామనుకోండి ఇంకా అల్లం అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అలాగే మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం కొనాల్సిన అవసరం ఉండదన్నమాట, టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఇసుక ఉంటే ఇసుక కూడా ఒక ట్రేలో పోసుకొని దాంట్లో అల్లం పెట్టేసేయండి. ఇంకా అల్లం ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట. రెండిట్లో మీ ఇష్టం, ఏ టిప్నైనా ట్రై చేయండి. సో ఇవండి మరి ఈరోజు టిప్స్. నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.